కోయంబత్తూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. భార్య క్యాన్సర్ బాధ చూడలేక భర్త కఠిన నిర్ణయం తీసుకున్నాడు. 10 ఏళ్ల కూతురుతో సహా జూనియర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నారు. కదిలించే సెల్ఫీ వీడియోలో అసలు నిజాలు బయటపడ్డాయి. చనిపోయే ముందు చర్చికి పొదుపు నగదు విరాళం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. తన మృతదేహాన్ని సహ ఉద్యోగులే పాతిపెట్టాలని కోరినట్లుగా కూడా తెలుస్తోంది. 2 ఏళ్లుగా క్యాన్సర్తో పోరాడుతున్న భార్య ఇలకియాగా కూడా తెలుస్తోంది. అనురాగం వెళ్లి విరిసిన ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన భార్య కళ్ల ముందే నరకాన్ని అనుభవిస్తుంటే చూడలేకపోయాడు భర్త. అమ్మే లోకంగా బతికే ఆ చిన్నారి అమ్మలేని లోకంలో ఉండలేనని నిర్ణయించుకుంది. విధి ఆడిన వింత నాటకంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ హృదయ విదారకర ఘటన కోయంబత్తూరులో సంచలనం సృష్టించింది. కోయంబత్తూరు జిల్లా పెరియనాయకన్ పాళయానికి చెందిన కమలేష్ స్థానిక విద్యుత్ ఉప కేంద్రంలో జూనియర్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అతని భార్య ఇలక్కియ వృత్తిరీత్యా నర్సు. వీరిద్దరి ప్రేమకు ప్రతిరూపంగా ఎక్షిత ఏంజల్ అనే 10 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. 5వ తరగతి చదువుతున్న ఆ చిన్నారితో ఆ ఇల్లు ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండేది. కానీ 2 ఏళ్ల క్రితం ఆ కుటుంబంలోకి రొమ్ము క్యాన్సర్ అని రక్కసి ప్రవేశించింది. ఇలకియాకు వ్యాధి సోకినప్పటి నుండి కమలేష్ ఆమెను కాపాడుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. డాక్టర్ల చుట్టూ తిరిగారు, ఖరీదైన చికిత్సలు చేయించారు. బట్ కాలం కలిసి రాలేదు. ఆమె అనుభవిస్తున్న నొప్పిని చూస్తూ కమలేష్ గుండె తరుక్కుపోయేది. భార్య పడుతున్న బాధను చూసి తట్టుకోలేక, ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేక కమలేష్ ఒక కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన భార్యతో పాటే తాను, తన కుమార్తె కూడా అనంత లోకాలకు వెళ్లాలని భావించాడు. సోమవారం ఉదయం ఆ ఇంట్లో నుంచి ఎలాంటి చడి చప్పుడు లేకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ముగ్గురు విగత జీవులుగా కనిపించారు. అయితే పోలీసులు కమలేష్ సెల్ ఫోన్ను పరిశీలించగా ఒక హృదయాన్ని మెలిపెట్ట సెల్ఫీ వీడియో బయటపడినట్లుగా తెలుస్తోంది. ఆ వీడియోలో కమలేష్ చెప్పిన మాటలు వింటే ఎవరికైనా కన్నీళ్ళాగవు. నా భార్య 2 ఏళ్లుగా నరకం అనుభవిస్తోంది. ఆమె పడుతున్న వేదన చూసి మేం కూడా మనోవేదన గురవుతున్నాం. అందుకే అందరం కలిసి వెళ్ళిపోతున్నాం. అంతేకాదు ఆ వీడియోలో తన చివరి కోరికలను కూడా కమలేష్ బయటపెట్టాడు. తమ మృతదేహాలను స్థానిక సిఎస్ఐ చర్చ్ ప్రాంగణంలోనే ఖననం చేయాలని, తాను కష్టపడి దాచుకున్న పొదుపు మొత్తాన్ని అదే చర్చికి విరాళంగా ఇవ్వాలని కోరాడు. తనతో పాటు పనిచేస్తున్న సహ ఉద్యోగులే తనను పాతి పెట్టాలని వేడుకున్నాడు. చనిపోతూ కూడా భార్య మీద ఉన్న ప్రేమని, సాటి మనుషుల మీద ఉన్న నమ్మకాన్ని చాటుకున్నాడు కమలేష్. ఒక అందమైన కుటుంబం ఇలా చితిగా మారిపోవడం అందరినీ కూడా కలిసివేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రేమ ఎంత గొప్పదో ఆ ప్రేమ ఇచ్చే బాధ అంతకన్నా భయంకరమైందని ఘటన నిరూపిస్తోంది.